స్టాక్ మార్కెట్ ఈ పదం వినగానే చాలా మంది ఇది కోటీశ్వరులు మాత్రమే చేయగలుగుతారని, మనం చేయలేమని చాలా మంది డ్రాప్ అవుతుంటారు. అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంతవరకు క్యాపిటల్ కావాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్, వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రౌతయ్య, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. చాలా మందికి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ అనే పదం వినగానే ఇది ఓన్లీ కోటీశ్వరులు మాత్రమే చేయగలుగుతారు, మనం చేయలేము ఈ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అని చాలా వరకు డ్రాప్ అవుతారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మనం 100 రూపీస్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. అండ్ అసలు స్టాక్ మార్కెట్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత చేయాలి అంటే, మీరు మినిమం మీ దగ్గర మీరు ఎంత ఎర్న్ చేయగలిగితే మీరు ఎర్న్ చేసిన దాంట్లో 10% వరకు కూడా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మీ దగ్గర 10 రూపీస్ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్ లో మీరు కొన్ని రకాల పెన్నీ స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. బట్ మీ వెల్త్ జనరేట్ అవ్వి మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సర్టెన్ ఎస్ఐపి కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ కనుక 1 lakh అయితే, లేదు 30,000 అయినా, లేదు 10,000 అయినా, ఎంతైతే మీ శాలరీ ఉంటుందో ఆ శాలరీలో మీరు 10% కనుక ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మీకు చాలా మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. జనరల్ గా మనం దేంట్లో అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది లక్షలతో కూడుకున్న పని. బట్ ఒక స్టాక్ మార్కెట్ లో మాత్రమే మీ దగ్గర ఎంత ఉంటే క్యాపిటల్ అంతవరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ స్థలాల మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అక్కడ మీరు కోట్లు లక్షలు అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి వెల్త్ జనరేట్ చేసుకోవాలంటే మీరు చాలా తక్కువ మొత్తంతో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎవరైతే స్టాక్ మార్కెట్ లో రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం కోసం ట్రేడింగ్ అనేది చేయాలనుకుంటారో, సో వీళ్ళకి మాత్రం మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1 lakh వరకు కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయడం కోసం ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి ఒక కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ట్రేడింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా కానీ రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళైతే ట్రేడింగ్ వైపు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలంటే 1 lakh క్యాపిటల్ ఉండాలి. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు వెల్త్ జనరేట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీకు లాంగ్ టర్మ్ లో వెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ప్రతి మంత్ కూడా మీరు ఎంతైతే శాలరీని గెయిన్ చేస్తారో ఆ గెయిన్ చేసిన శాలరీలో 10% వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. అలా మీరు ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మీరు కోటీశ్వరులు అనేది అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్స్ చేస్తారో అదే కంటెంట్ ని తర్వాత వీడియోస్ లో తీసుకొస్తాము. అండ్ మర్చిపోకుండా నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.